హలో గాయ్స్, మేమైతే ఈరోజు ఆకాశంలోకి నిచ్చెన అనుకోమాకండి. ఇదైతే మా పని కోసమని పరంజ అనమాట. ఇదిగోండి ఇట్లయితే పోసుకోవాలి. మొత్తం ఇట్లా బస్తాల్లో కర్రలు పెట్టి పోసుకోవాలన్నమాట. కొద్దిగా అనమాట. చూడండి ఎలా చేస్తామో. ఇలా అయితే అంత దూరమైన పైకి ఎన్ని ఫ్లోర్లకైనా కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మీకైతే చూపిస్తా. ఇది ఇక్కడ ఒక బస్తా, ఆడొక బస్తా, రెండిట్లో కర్రలు నిలబెట్టాం. వాటి సపోర్ట్లకి ఈ కర్రలన్నీ కట్టుకుంటూ పైకి వెళ్ళిపోవాల్సింది. ఇంకా ఇదిగోండి గాయస్, మీరైతే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయండి. లైక్ చేస్తే మనం వీడియో అనేది 10 మందికి రిఫర్ చేస్తారు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి గంటని గట్టికి గుద్దండి. సపోర్ట్ చేయండి గాయస్. ఎందుకంటే ఇలా అయితే ఇలా కట్టేసుకోవాలన్నమాట. రెండో పక్కలు కట్టుకోవాలి. ఇట్నే కర్రలు ఏం లేదు, సపోర్ట్కే అనమాట. ఇట్లా సపోర్ట్కి కట్టుకుంటా వెళ్ళిపోవటం పై మీదకైతే. మీరైతే చూడండి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదిగోండి గాయస్, ఇదిగోండి ఇక్కడ అది హోల్ వేసాడు మా నాన్న అయితే. ఇదిగోండి ఇప్పుడు కింద మనం ఎట్లా కట్టామో సేమ్ అలాగే మీద కూడా కట్టుకోవాలన్నమాట. ఇంకొకటి అటు కూడా ఇంకో హోల్ వేస్తాడు, ఆడ కూడా కట్టాలన్నమాట. ఇది మొత్తానికి అయితే మనం పని అయితే అదిగో అక్కడ అంతవరకే. అది పలస్తరు చేసి మళ్ళీ రెండో కోటింగ్ దుబారు చేయాలన్నమాట. దానికోసం ఇంత పరంగా అనమాట ఈ నిచ్చెన అనేది వేస్తున్నాము. దానికోసం మళ్ళీ ఇటు కూడా అయితే అయిపోవచ్చు. ఇటు కూడా మొత్తానికైతే మళ్ళీ దీని మీద తడికేసుకొని మనం సపోర్ట్కి ఎదురు కర్రలు కట్టుకోవాలన్నమాట. మళ్ళీ హైట్కి వెళ్ళాలి కదా, 2 ఫ్లోర్లకి వెళ్ళాలి కదా. అందుకని దీనికి ఎదురు మళ్ళీ ఇంకో కర్రలు అటొక్క కర్ర ఇటొక్క కర్ర మళ్ళీ జాయింట్ చేసి కట్టాలన్నమాట. మీకైతే చూపిస్తాయి ఇప్పుడు చూడండి మీరు. ఇలా అయితే కట్టుకోవాలన్నమాట ఎదురు కర్రలు. అలా కట్టేసి 2 పక్కలు కట్టుకొని మళ్ళీ ఇంకో 2 హోల్ వేసి మళ్ళీ దాని మీద తడిపేసుకుంటే అప్పుడు మనకి సరిపోయినట్టు అనమాట. అట్లా అనమాట. చూడండి మీరైతే చూడండి, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మా నాన్న అయితే నాకు డైరెక్షన్ ఇస్తున్నాడు కిందండి, ఇట్లా కట్టాలి అట్లా కట్టాలని. ఎంతైనా సీనియర్ జూనియర్ అనమాట. అది నాకు కొద్దిగా ఎంతైనా నేను ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నేను ఒక్కడనే కట్టుకోవటం. మామూలుగా అయితే ఆడగట్టిన మా నాన్న మేమిద్దరమే కడతాము, మా తమ్ముడు అందరం. ఇప్పుడైతే పైకి నన్ను అయితే ఎక్కించి నా చేత కట్టేస్తున్నాడు అనమాట. ఫ్యూచర్లో మనం కూడా ఇదే కదా ఇంకా మనకి లాస్ట్ ఈ పని అని ఇంకా అన్నీ నేర్పిస్తున్నాడు మా నాన్న అయితే. ఈ పని మొత్తం నేర్పించింది మా నాన్నే నాకు. చూడండి, అదే వేరే అయితే వేరే కాడైతే అసలు నేర్పిరు ఎవరు. సామాన్యంగా పని నేర్చుకుని బాగుపడిపోతారు అని అట్లా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కరికి. మా నాన్న అయితే అమ్మటం ఉండి నన్ను పని ఎక్కించేయటం ముందే టాపి పట్టించి మేస్త్రికి ఎక్కించేసాడు అనమాట. అలా నేను నేర్చేసుకున్నాను మా నాన్న దగ్గరే. అలా నేర్పించాడు మా నాన్న అయితే. అది చూడండి మీరైతే. ఇదిగోండి ఇప్పుడైతే నేను రెండో పక్క కూడా కట్టేస్తున్నాను అనమాట. కట్టేసి మళ్ళీ ఇంకో హోల్ వేసి, హోల్ కూడా పని లేదు ఇప్పుడు రెండో స్టెప్కి, ఎందుకంటే కర్రలు అటు ఇటు పెట్టేయడం. కర్ర జారుద్ది. దూరం ఉంది ఏమొచ్చింది. మీకు ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా ఉంది? ఈ సౌండ్కి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందా? అంతకన్నా మాకు ఇంకా అసలుకి డైలీ ఆడ పని చేయటం కదా, మాకు అదో రకంగా ఉంటుంది. కరెంట్ పోతే ఒక్కసారికి ప్రశాంతంగా ఉంటుంది, అయితే భలేగా ఉంటుంది. అయితే
ఇదిగోండి దాని మీద అయితే ఒక వీడియో తీస్తా కంపల్సరీ. ఆ సాంచల్ అనేది మన సిరిలో ఫేమస్ అనమాట అది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడైతే రెండో స్టెప్ కూడా అయిపోయింది. ఇలా ఇంకెంత దూరమైనా ఇన్ని ఫ్లోర్లకైనా వేసుకోవచ్చు అన్నమాట మనం. మళ్ళీ ఇప్పుడు దీన్ని పలస్తరు చేసి దుబారు చేయాలన్నమాట. మీరైతే చూడండి. మొత్తానికైతే మీదకి వచ్చేసామన్నమాట. ఇంక ఇదే ఫైనల్ టచింగ్ అనమాట. ఇంక అడ్డకర్ర కట్టేస్తే అయిపోయినట్టే. ఈ అడ్డకర్ర ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక సపోర్ట్ కాళ్ళు జారి అటు ఇటు వెనక్కంటే అది సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. నడుముకి బిగతారం అనమాట. అప్పుడు మనకు అది పట్టుకోవటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే అది కట్టేస్తే మొత్తానికైతే ఫైనల్గా అయిపోద్ది అనమాట. చూడండి మీరు. ఇక ఇప్పుడు ఇట్లా కట్టేసి మళ్ళీ అవతలకు కూడా పోయి అవతల కూడా కట్టేసుకోవాలి. ఈ కర్ర ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ అనమాట మనకైతే. మీరైతే ఇదిగోండి ఇలా ఎవరైనా ఒకవేళ ఈ పనిగాల్లో లేదన్నా ఇది ఇట్లనే కడతారు. ఎవరైనా కంపల్సరీ గట్టుకుంటారు అనమాట. ఏమైనా తేడా పడ్డా కానీ దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు అట్ట కూడా చిన్నగా దిగేయచ్చు అనమాట. లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ గంటని గట్టిగా గుద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.